పండుగ వేళ తీవ్ర విషాదం నెలకొంది. హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు అతివేగంగా వెళుతూ ముందుగా వెళుతున్న లారీని ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుండి అరుణాచలం వైపు వెళ్తున్న నాగాలాండ్కు చెందిన జై భారత్ ప్రైవేటు ట్రావెల్ బస్సు అతివేగంగా వెళుతూ ముందుగా వెళుతున్న కారు మరియు లారీని తప్పించబోయి లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా బస్సులో సుమారు 35 నుండి 40 మంది ప్రయాణికుల వరకు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు అత్యవసర ద్వారం గుండా బయటపడ్డారు. మరోవైపు మృతి చెందిన వారిలో ఒకరు ట్రావెల్ బస్సు క్లీనర్ కాగా మరొకరు కర్నూలు జిల్లా పీరు అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈరోజు నైటు సుమారుగా 10:40 నిమిషాలకి జై భారత్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి అరుణాచలం పోతూ మన జడ్చర్ల పట్టణంలోనే సింధూరా బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర ముందున్న కారును తప్పించబోయి లారీకి డాష్ ఇవ్వడం జరిగింది. దానివల్ల బండిలో ప్రయాణం చేస్తున్న ఒక పాసింజర్తో పాటు బండి క్లీనర్ కూడా చనిపోవడం జరిగింది స్పాట్లో. ఒక 6 to 7 మెంబర్స్ వరకు సింపుల్ ఇంజరీస్ అని వాళ్ళని మహబూబ్ నగర్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. సుమారుగా బస్సులో 35 to 40 మెంబర్స్ వరకు ఉన్నారు. ఇక అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇంకా వివరాలు సేకరించవలసింది. ఒక అతను అయితే ఈ యొక్క బస్సు డ్రైవర్ క్లీనర్ ఉన్నాడు. ఇంకొక అతను పీరు అని కర్నూలు అని చెప్తున్నారు. వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ ప్రకారం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వస్తారు.